శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాల ఛానల్. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో అన్ని కేటగిరీస్లు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్త్రీలు, పెద్దవారు, రాజకీయ నాయకులు, సినీ ఫీల్డ్ అందరికీ ఎలా ఉండబోతుంది, సో చివరి రెమెడీస్, సింపుల్ రెమెడీస్ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో కూడా 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. అసలు కుంభరాశి గురించి ఒక్కసారి ఒక సింపుల్ సెంటెన్స్ లో చూద్దామండి. సో రాహు కూడా బలవంతుడు ఈ యొక్క కుంభరాశిలో, రాశాధిపతి శని. విచిత్రమైన ఆలోచనలు, కొత్త ఆలోచనలపై ఆసక్తి, సామాజిక దృక్పథం, సైన్స్, టెక్నాలజీ, నూతన మార్గాలు వెతకడం, ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలండి, సహజ లక్షణాలు. మరి ఇలాంటి కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం అవమానం ఎంతగా ఉందో చూద్దామండి. ఆదాయం 2గా ఉంటే ఏమి 8గా ఉంది, రాజపూజ్యం 4గా ఉంటే అవమానం 2గా ఉంది. ఆదాయం 2. ఈ సంవత్సరం పెద్దగా ఆర్థిక జంపింగ్స్ ఏమి కానీ అద్భుతమైన కొత్త సంపాదన సోర్స్ కంటే కూడా సాధారణంగా స్థిరమైన ఆదాయమే ఉంటుంది అని చెప్పాలి. కొన్ని సెలెక్టెడ్ అవకాశాలు మాత్రం వస్తాయి ఈ సంవత్సరం అని చెప్పాలి. మరి వ్యయం 8గా ఉంది కదా. ఖర్చుల పరంగా కాస్త ఈ సంవత్సరం భారంగా అనిపించే సంవత్సరమే పరాభవన సంవత్సరం కుంభరాశి వారికి. ఎందుకు ఉంటుందయ్యా అంటే ఆ ఖర్చు ఏ రూపంలో ఉండొచ్చు అంటే ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్, హెల్త్, హౌస్, వెహికల్స్ పరంగా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పరంగా, ప్రయాణాల పరంగా, లోన్స్ పరంగా, ఇంటి లేదా వాహన రిపేర్ల కోసం, ఇవన్నీ కలిపి ఖర్చు కాస్త ఎక్కువ కనపడుతుందండి. రెస్పెక్ట్ మాత్రం బాగుంది, రాజపూజ్యం 4గా ఉంది, గౌరవం ఉంటుంది, పేరు ఉంటుంది, ఇతరులలో మీకు మీ ఇమేజ్ పెరుగుతుంది. ఇతరుల అంటే సొసైటీలో కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువుల మధ్య వీరు ప్రాక్టికల్గా తెలివిగా ఆలోచించే వ్యక్తి అనే పేరు వస్తుంది. అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అవమానం 2. అవమానం సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. అంటే పెద్ద అపకీర్తి కానీ, పెద్ద హ్యూమిలియేషన్ల యోగం అనేది ఎక్కువగా కనబడట్లేదు మనకు గోచార రీత్యా ఈ సంవత్సరం. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, అప్పుడప్పుడు వచ్చే చిన్న బ్లేమ్స్ చిన్న స్థాయిలోనే ఉంటాయి కానీ పెద్దగా ఉండదు. ఇప్పుడు కుంభరాశి వారి నక్షత్రాల వారిగా చూద్దామండి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో విద్యార్థులకు ఎలా ఉంటుందయ్యా ధనిష్ట వారికి అంటే, సో ఇంజనీరింగు, టెక్నాలజీ, సౌండ్, ప్రొడక్షను, కంప్యూటర్స్, నెట్వర్కింగ్, డేటా రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదివే వారికి ఈ సంవత్సరం ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పాలండి. సో మీరు గురు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వ ఉంటాం కదా, మీ పర్ఫార్మెన్స్ తద్వారా ఇంప్రూవ్ అవుతుంది, పేరు వస్తుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలకు సంబంధించి ఉద్యోగస్తులు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఆపరేషన్స్, ప్రొడక్షన్, ఇంప్లిమెంటేషను, నైట్ షిఫ్ట్స్, ఆన్ కాల్ డ్యూటీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ధనిష్ట నక్షత్రం వారికి సంబంధించి ఫీల్డ్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈవెంట్స్ నిర్వహణ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రజలతో మమేకమైన పనుల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగులు. కార్పొరేట్ అండ్ ఐటీ, ప్రొడక్షన్, సపోర్ట్, డిప్లాయ్మెంట్స్, రూల్అవుట్స్, మైగ్రేషన్ డేస్ లో కొంచెం కీలక పాత్ర వహించే అవకాశం ఉంది ఈ యొక్క ఉద్యోగస్తులు. కనిష్ట 3, 4 పాదాలకు సంబంధించి వ్యాపారస్తులకి ఈవెంట్ మేనేజ్మెంట్, సౌండ్, లైటింగ్, టూల్స్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్టుల ఫీల్డ్లో ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వారికి కాస్త బాగుంటుందండి. మరి మహిళలకు ఎలా ఉందయ్యా ధనిష్ట 3, 4 పాదాల కంటే? ఫ్యామిలీ ఈవెంట్స్, కుటుంబ కార్యక్రమాలు, బంధువుల యొక్క ఫంక్షన్స్, సోషల్ సర్కిల్ వల్ల ఫిజికల్గా, ఫైనాన్షియల్గా మీకు ఆర్థికంగా భారం పడుతుంది. వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. శతభిష నక్షత్రం. శతభిష అంటేనే రీసెర్చ్, హీలింగ్ చేయడం, గుట్టుగా ఉన్న విషయాల మీద ఆసక్తి కలిగి ఉండే లక్షణం వీరికి ఉంటుందండి. మరి విద్యార్థులకి ఎలా ఉంటుందంటే మెడిసిన్, ఫార్మసీ, సైకాలజీ, డేటా సైన్స్, రీసెర్చ్, సో వైమానిక, స్పేస్ రిలేటెడ్ సమ్మేళనాల్లో బాగా ఫ్లవరిష్ అవుతారు, వారికి సీట్లు అధికంగా రావడం లాంటివి కనపడుతుంది. శతభిష నక్షత్రం ఉద్యోగస్తులకి అనాలిసిస్, ఆడిట్, ఇన్వెస్టిగేషన్, ట్రబుల్ షూటింగ్, R&D, క్వాలిటీ చెక్ చేయడం, R&D వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. శతభిష నక్షత్రం ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే విజిలెన్స్, ఆడిట్, ఇన్స్పెక్షన్, స్టాటిస్టిక్స్, ప్లానింగ్ సెక్షన్స్ లో ఎక్కువగా వర్క్ ఎక్కువ ఉంటుంది, వాటి మీదనే ఫోకస్ ఉంటుంది. కార్పొరేట్ ఐటీ వాళ్ళు చూస్తే సెక్యూరిటీ, టెస్టింగ్, అనలిటిక్స్, డేటా లేదా ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్, Q&A సెషన్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయండి. వ్యాపారం, డయాగ్నోస్టిక్స్, ల్యాబ్స్, ఆల్టర్నేటివ్ లెర్నింగ్, కన్సల్టింగ్, కౌన్సిలింగ్, సర్వీస్ రంగంలో ఉన్న వ్యాపారాలకి బాగా ధనం బాగుంటుంది. మహిళలకు ఏంటంటే ఫ్యామిలీ హెల్త్, మైండ్ హెల్త్, అకేషనల్లీ సాలిట్యూడ్ కూడా అవసరమని భావించాలండి ఈ సంవత్సరం. పూర్వభాద్ర 1, 2 పాదాలు, సో 3వ పాదం కూడా ఇక్కడే ఉంటాయి. సో ఐడియలిజము, డెప్త్, ప్లానింగ్ ఈ యొక్క లక్షణం అండి వీరిది. మంచి ప్లానింగ్ ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది ఆ పూర్వభాద్ర వారికి అంటే ఫిలాసఫీ, ఎథిక్స్, హైయర్ నాలెడ్జ్, ఫైనాన్స్, ప్లానింగ్, పాలసీ, సోషల్ సైన్సెస్లో ఎక్కువగా రాణిస్తారు ఈ సంవత్సరం వీరు. మరి ఉద్యోగస్తులకు పూర్వభాద్ర వారికి ఏంటంటే ప్లానింగ్, పాలసీ, డాక్యుమెంటేషన్, బ్యాక్ ఎండ్ డిసిషన్స్, స్ట్రాటజీ సపోర్టు, ఇవన్నీ కూడా
ఈ సంబంధించిన ఉద్యోగస్తులకు బాగుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే పాలసీ ఫ్రేమింగ్, రిపోర్ట్స్ చేసేవారు, డేటాబేస్డ్ డెసిషన్ మేకింగ్ సంబంధితమైన సెక్షన్స్లో వర్క్ చేసేవారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వారే ఫ్లవరిష్ అవుతారు. కార్పొరేట్ ఐటీ, ప్రాజెక్ట్ ప్లానింగ్, ప్రాసెస్ డిజైన్, డాక్యుమెంటేషన్, ఆడిట్స్ వీరికి కొంచెం బాగుందని చెప్పాలి. పూర్వభాద్ర నక్షత్రము వ్యాపారస్తులకి, కుంభంలో ఉన్న వారికి కన్సల్టెన్సీ, పోర్ట్ఫోలియో ప్లానింగ్, అడ్వైజరీ సర్వీసెస్, ఈ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి బాగా ఫోకస్గా ఉందని చెప్పాలి. మరి కుటుంబ ప్లానింగ్, పిల్లల భవిష్యత్తు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ పై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కనపడుతుంది ఈ యొక్క మహిళలు. మొత్తంగా ఇప్పుడు నక్షత్రాల వారికి కాకుండా మొత్తంగా కుంభరాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంది, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర కలుపుకొని చూస్తే సైన్స్, టెక్నాలజీ, ఐటీ, రీసెర్చ్, సోషల్ సైన్సెస్, ఫ్యూచర్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్కు మంచి న్యాచురల్ ఇంట్రెస్ట్ కలుగుతుందండి ఈ యొక్క విద్యార్థులకి. గో అహెడ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఫలితాలు కొద్దిగా స్లోగా వస్తాయి, కానీ కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టండి, సిలబస్ కంప్లీట్ చేయగలరు, చేస్తారు కూడా, ఇబ్బంది లేదు. మరి ఉద్యోగస్తులకి కుంభరాశి వారికి చూస్తే వర్క్ లోడ్ మధ్యస్థంగా కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. కృషికి తగినంతగా ప్రమోషన్ కానీ పెద్దగా జీతం రావడం అనేది కొంచెం కష్టమే ఈ సంవత్సరం పెట్టే ఎఫర్ట్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫ్లవరిష్ అవుతాయి. జాబ్ చేంజ్ కనుక ప్లాన్ చేస్తే సరిగ్గా అనలైజ్ చేసి స్లోగా నిర్ణయం తీసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోండి, కన్ఫర్మేషన్ ఉంటేనే క్విట్ చేయండి, అదర్వైజ్ డోంట్ టేక్ ఎనీ రిస్కీ డిసిషన్. ప్రభుత్వ ఉద్యోగులకి కుంభరాశి వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మేజర్ బ్లేమ్ లేదా అవమాన యోగం కూడా తక్కువగా ఉంది కాబట్టి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళొచ్చు. ట్రాన్స్ఫర్స్ కానీ పోస్ట్ కానీ ఎక్కువగా స్థిరంగానే ఉంటుంది, పెద్దగా ఫ్లక్చుయేషన్స్, వాలటిలిటీ లేదు. కార్పొరేట్ అండ్ ఐటీ ఉద్యోగస్తులకి ఏంటంటే టెక్నాలజీ అప్డేట్స్, న్యూ టూల్స్ నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. సపోర్టు, అనాలిసిస్, ప్రాసెస్ ఓరియంటెడ్ పనులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం ఐటీ వారికి. ఆన్ సైట్ లేదంటే ఇతర అడ్వాంటేజ్ కంటే స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోవడం ఈ సంవత్సరం మెయిన్ థీమ్గా భావించాలి. మరి వ్యాపారస్తులకి, కుంభరాశి వారికి ఆదాయం పెద్దగా పెరగకపోయినా కూడా మీ యొక్క బ్రాండు, మీ యొక్క సర్వీస్ క్వాలిటీ నిలబెట్టుకునే ఒక సంవత్సరం ఇది. పెద్ద లోన్స్ తీసుకుని హై రిస్కీ వెంచర్లో ఇన్వెస్ట్ చేసేదానికంటే సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి, ఉన్నదాన్ని చక్కగా కాపాడుకుని సరిపోతుంది. మరి కుంభరాశి రైతులకు ఏంటంటే వాతావరణము, ధరలు కొంచెం చికాగ్గా ఉన్నా సరే మీరు ప్లానింగ్ చేసుకుని జాగ్రత్తగా గవర్నమెంట్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ అనే వాటి మీద కంపల్సరీ ఫోకస్ చేయండి. కాస్త నెగిటివ్గా ఉంది కాబట్టి దాన్ని డెఫినెట్గా మీరు మేనేజ్ చేయగలుగుతారండి రైతులు. కుంభరాశి మహిళలకి ఎలా ఉంటుంది అంటే కుటుంబంలో మీ మాటకు పర్వాలేదు, మధ్యస్థంగా గౌరవం అయితే ఉంటుంది, మీకు విలువ అయితే ఉంటుంది. ఎల్డర్స్, కిడ్స్, స్పౌస్ వీళ్ళందరినీ మీరే బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పని పడుతుంది. ఇక్కడ హెల్త్, హార్మోన్స్, నిద్ర మీద కూడా కొంచెం జాగ్రత్త అవసరం. మరి ప్రేమ, దాంపత్య జీవితం గురించి చూస్తే కుంభరాశి వారికి మిస్అండర్స్టాండింగ్స్ పెద్దగా ఎక్కువగా ఉండే అవకాశం లేదండి, తక్కువగానే ఉంటాయి. నో వరీ. అవమానం రెండుగానే ఉంది కాబట్టి పెద్ద ఫైట్స్ కన్నా చిన్న స్మాల్ ఇష్యూస్ ప్రతి ఇంట్లో ఉంటాయి. టీ కప్పులో తుఫానుగా అది కామన్, నో వరీ. సింగిల్గా ఉన్న వారికి ఏదైనా ప్రపోజల్స్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మరి విదేశీ ప్రయాణాల విషయంలో చూస్తే ఉద్యోగపరంగా కానీ బిజినెస్ సంబంధిత ప్రయాణాలు, చిన్న ఫారిన్ ట్రిప్స్ ఉంటాయండి. పర్మనెంట్గా కంటే కొంతకాలం వెళ్ళి రావడం అనేది ఉంటుంది. పెద్దగా స్థిరమైన అబ్రాడ్ సెటిల్మెంట్ కావడం కొద్ది మందికే ఉంటుంది, స్లోగా ఉంటుంది. మరి పాలిటిక్స్, సినీ, మీడియా ఫీల్డ్ చూస్తే కుంభరాశి వారికి ముఖ్యంగా బ్యాక్ ఎండ్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్, కాన్సెప్ట్ క్రియేషను, స్క్రిప్ట్, ఐడియాస్ వంటి నాన్ ఫ్రంట్ రోల్స్లో గడిపే సంవత్సరంగా కనపడుతుందండి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి ఇందాక మనం ప్రిడిక్షన్ చూసాం కదా, రెమెడీస్ ఏంటయ్యా అంటే రాశాధిపతి శని, మీరు ఏళ్ళనాడు శని చివరి ఫేజ్లో ఉన్నారు, ఒక 2 years ఉంటుంది. శనివారం పూట హనుమాన్ లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిదండి. నల్ల నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఓం శం శనైశ్వరాయ నమః ప్రతిరోజు ఒక 105 నిమిషాలు చదవండి, మీ పనులన్నీ చక్కగా ముందుకు వెళ్తాయి. గురువారం పూట ఎల్డర్స్కి నమస్కరించుకోండి, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. కుదిరితే మీ అష్టమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి చిన్న పూర్ పీపుల్కి ఏదైనా బుక్స్, పెన్స్ లాంటి సహాయ సహకారాలు విద్యార్థులకు హెల్ప్ చేయండి. సోమవారం పూట శివాలయాలు సందర్శించడం కూడా మంచిదే. గురుదృష్టి ద్వితీయ దశమాధిపతి గురుడు 6లోకి వస్తున్నాడు జూన్ నుంచి కాబట్టి ఉద్యోగంలో రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్గా చూస్తే మనము యాక్టివిటీ కోసం డైలీ ఒక 20 minutes బ్రిస్క్ వాక్ చేసుకోవడం, 10 నిమిషాలు మెడిటేషన్, 10 నిమిషాలు బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఒక 45 minutes మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి. డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు. కుంభం అంటే వాయుతత్వ రాశి, తెలివైన వారు కాబట్టి యూ కెన్ యూటిలైజ్ ద ఎనర్జీ పాజిటివ్లీ. మీరు ఏదైనా ఇష్టదేవత నామం చదువుకోవటం, లేకపోతే ఓం నమో నారాయణయ్య ఇలాంటి మంత్రాలు పట్టణం చేస్తూ ఉంటే చాలు, చక్కగా ఉంటుందని. ఒకటే ఆర్థికంగా కొంచెం వీక్ ఉంది, 2 లాభం ఉంటే 8 వ్యయంగా ఉంది కదా. ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఖర్చు యోగం ఉన్నప్పుడు మీరు కనుక జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ కోసం ఉపయోగపడవచ్చు. అంతేగాని 2 ఉంది 8 ఉందని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? అలా అనుకున్నప్పుడు మీలాంటి వారి కోసం ఎప్పటి నుంచి నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందండి. వెరీ సింపుల్ సైన్స్ ఇదంతే. మీరు ఫోకస్ చేస్తే చాలు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా మేము ఒక 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ డిజైన్ చేసి రిలీజ్ చేసాం. చాలా మంది జాయిన్ అయి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మీ యొక్క గోచారం కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జాతకం కావచ్చు పరిశీలన చేసుకోవాలన్నా
మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గోచారం జాతకం పరిశీలించుకోవాలన్నా, ఏ గ్రహాలు యోగిస్తున్నా, ఏ గ్రహాలు యోగించట్లేదు, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అన్న మినిమం మనకు నాలెడ్జ్ డెఫినెట్గా మీరు సంపాదించుకుంటారు. ఒకవేళ ఇంకా మీకు ప్రాక్టీస్ చేస్తే మేము బికమ్ ఎక్స్పర్ట్ ఆల్సో. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం సో ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి విజయాలు చేకూరాలని, మీరు అనుకున్నటువంటి చేపట్టబోయే మంచి మంచి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలనే భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.